శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతము. కుంభరాశి జాతకులు, ఈ పేరు కలిగిన స్త్రీ ఏం చేయబోతుందో మీకు తెలుసా? ఈ రాశి జాతకుల జీవితంలో ఈ యొక్క మార్పు అయితే ఈ స్త్రీ కలగజేయబోతుంది. ఆ స్త్రీ ఎవరు, ఎందుకు ఇలా చేస్తుంది, ఈ రాశి జాతకుల యొక్క గోచర ఫలితాలు ఈ రోజు ఎలా ఉండబోతున్నాయి, అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము. వీరిని బయట నుండి చూసిన వారికి వీరి గురించి అస్సలు తెలియదండి. గంభీరంగా కనిపిస్తారు. కానీ వీరితో నడిచే వారికి ఖచ్చితంగా వీరి యొక్క మంచితనం, స్నేహతత్వం, ఇతరులకు సాయపడే తత్వం అర్థమవుతుంది. ఎప్పుడూ కూడా ఏదో సాధించాలని తపన ఉంటుంది. ఏమీ చేయలేరు అని ఎవరైనా నిందిస్తే ఖచ్చితంగా అది రెచ్చగొట్టినట్లే. ఎందుకంటే ఏదైనా చేయడానికి పూనుకున్నారంటే ఆ పట్టుదల అలా ఉంటుంది. మరి కష్టాల్లో ఉన్న వారికి, ఎదుటి వారికి సాయం చేయాలనే గుణం ఉంటుంది. ఎన్నో మంచి లక్షణాలు ఉన్న ఈ రోజున వీరి జీవితంలో ఈ పేరు కలిగిన ఒక స్త్రీ జీవితంలోకి మోసం చేయడానికి ప్రవేశిస్తుంది. మిమ్మల్ని పైకి ఎదగనీయకుండా చేయాలని నీచమైన కుట్ర చేస్తుంది. ముఖ్యంగా ఆ యొక్క స్త్రీ మీ స్నేహితురాలి వల్లే నటిస్తూ, మీ ఇష్టలుగా నటిస్తూ, మంచి కోరుతున్నట్లుగా నటిస్తూ ఉంటుంది. కానీ నమ్మక ద్రోహం చేయడానికి యత్నిస్తూ ఉంటుంది. అటువంటి వారిని గమనించాల్సి ఉంటుంది. ఎటువంటి అక్షరంతో పేరు మొదలయ్యే ఆ స్త్రీ ఏం కోరుకుంటుంది అనేది కూడా తెలుసుకుందాం. ఏ విధంగా మోసం చేస్తుంది, మీ నుంచి ఏమి ఆశిస్తుందో కూడా తెలుసుకుందాం. ఇక ఆ స్త్రీ మీతో మంచిగా నటిస్తూ మీ నుంచి ఎక్కువగా డబ్బుని ఆశిస్తూ ఉంటుంది. ఉద్యోగపరంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, కుటుంబానికి సంబంధించి ఎటువంటి అంశాలనైనా మంచి చేసుకోవడానికి మీ నుంచి అనేక రకాల సాయాలు కోరుతుంది. ఇటువంటి సందర్భంలో తనే మిమ్మల్ని మోసం చేస్తుంది అనే విషయం మీకు తెలియకపోవచ్చు. కానీ అనేక రకాలుగా ఆ స్త్రీ ప్రయత్నాలు అయితే చేస్తుంది. వంచనకు గురి చేయడానికి, మోసం చేయడానికి ఈ రోజు వారికి అనుకూలంగా ఉంటుంది. ఇదంతా మీ గ్రహస్థితి. ఆ స్త్రీ ఎవరు అనేది గమనించుకోకపోతే తన చేతిలో మీరు కోలుకోలేని దెబ్బ తినే అవకాశం ఉంది. ఎన్ని పనులు ఉన్నా పక్కన పెట్టి ఆ స్త్రీ ఎవరు ఈ రోజు తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఎదుటి వారికి సహాయం చేయాలనే తత్వం ఎక్కువే మీకు. కానీ సహాయం పొంది కూడా కొంతమంది వీరిని వంచనకు గురి చేస్తారు. అయినా కూడా వీరి యొక్క వ్యక్తిత్వం, వీరి యొక్క స్వభావం వీరు మార్చుకోలేరు. ఒకానొక సమయంలో సహాయం చేసినా కూడా మానసికంగా కృంగిపోయాను, వీరి కోసమే ఇంత కష్టపడ్డాను కదా, త్యాగాలు చేశాను కదా, నా అనుకున్న వారిని కూడా పక్కన పెట్టాను కదా, వీరిని ఈ స్థాయికి తెచ్చే శ్రమ పడ్డాను కదా, నన్ను అవమానిస్తున్నారు, తిరిగి ప్రశ్నిస్తున్నారు, నా ఆలోచనలు తప్పంటున్నారు, మోసం చేసిన వారిని ఏమీ అనలేకపోతున్నారు. అంతటి గొప్ప వ్యక్తులు మీరు కాబట్టి భగవంతుడు ఈ రోజున కీలక అవకాశాన్ని అందిస్తున్నాడు. ముఖ్యంగా నాశనం చేసే ఆ స్త్రీ ఎందుకు ఇలా చేస్తుంది, మిమ్మల్ని మోసం చేయాలనుకునే ఆ స్త్రీ పేరు ఏమిటంటే ఎస్ అనే అక్షరంతో మొదలవుతుంది. ఇప్పుడు మీ జీవితంలో ఎస్ అనే అక్షరం పేరుతో ఎవరైతే ఉన్నారో, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, మీతో ఎలా ప్రవర్తిస్తున్నారు, మోసం చేస్తున్నారని తెలిసినా కూడా వారు స్నేహితులైనా బంధువులైనా ఉన్న పళంగా వారితో మీకు ఉన్న బంధాన్ని రద్దు చేసుకోండి. ఒక పని చేయండి. ఎవరైతే ఎస్ అనే అక్షరంతో జీవితంలోకి వచ్చాక మీ జీవితంలో ఎటువంటి వ్యత్యాసాలు కనిపించాయో గమనించండి. ఏ అంశాల్లో మీరు నష్టపోయారు అనేది పరిశీలించండి. ఆ స్త్రీ ఏ విధంగా మీకు తీయని మాటలు చెప్పి మోసం చేయడానికి ప్రయత్నించింది. ఇలాంటి అంశాలు కూర్చొని ఆలోచిస్తే అంతా బోధపడుతుంది. మీరు చెప్పిన వాటికి అన్నింటికీ ఒప్పుకుంటుంది. మీతో తీయగా మాట్లాడుతూ వెనుకలే గోతులు తవ్వుతూ చెడు ప్రచారం చేస్తుంది. ఈ రోజున ఆ విషయాన్ని గమనించుకోవడానికి భగవంతుడైతే మీకు కీలక అవకాశాన్ని ఇస్తున్నాడు. ఇకనైనా వారిని పట్టించుకోకుండా, ఏమి చెప్పినా సీరియస్ గా తీసుకోకుండా, ఏ పనులు చెప్పకుండా
ఇగ్నోర్ చేస్తూ జీవితాన్ని ముందుకు సాగించండి. మిగతా అంశాలు అనుకూలంగానే కనిపిస్తున్నాయండి. నిత్యం మాత్రం శివనామస్మరణ తప్పక చేసుకోండి. అంతా మంచి జరుగుతుంది.